చూపిస్తానండి, మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది ఇడ్లీలు. అక్కడ పాప మామ ఇద్దరు తింటున్నారు, చాలా బాగుందంట. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, బిజీ పీపుల్కి నా ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదు. మీరు ఎందులోనూ రాజీ పడకండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏమి అంటే రవ్వ ఇడ్లీ అంటే స్పెషల్ అంటే ఇది మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు, హెల్దీగానే ఉంటుంది. అందరూ చేస్తారు. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేయరు, అది ఏమిటో ఇప్పుడు చెప్తాను. నేను చేసేద్దాం, చూసేద్దాం రండి. ఫస్ట్ నీళ్ళల్లో కొత్తిమీర సబ్బక్కి కూరకి వేసేద్దాము. సబ్బక్కి కూరకి ఏంటక్కని అనుకుంటారా మీరు? అదే అండి స్పెషల్, చూపిస్తానండి మీకు. నేను కొత్తిమీర ఒక పిడికిడంతా తీసుకుంటున్నాను, దీన్ని నీళ్ళలో వేసేద్దాము. ఇప్పుడు దాంతోనే నేను చెప్పినాను కదా స్పెషల్ ఐటెం వేస్తున్నాం అనేసి, అదే అండి ఇది. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. కర్ణాటకలో బాగా దొరికే సొప్పు, సబ్బక్కి సొప్పు. కాకపోతే ఇక్కడ సొప్పు అంటారా, అక్కడ కూరాకు అంటారు కదా. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. అడిగినాను వాళ్ళని, మాకు తెలియదు అన్నారు. కాబట్టి నాకు తెలీదు, సబ్బక్కి కూరాకు నేను చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేద్దాము. ఇదే అంతే, ఒక పిడికిడికి పైన ఎక్కువ తీసుకుంటున్నాను. ఇదే నేను, ఇది చాలా మంచిదండి. ఇప్పుడు బాలింతలు ఉంటారు కదా, పిల్లలు కన్నోళ్ళు, ఈ కూరకు కానీ తాలింపు చేసి పెట్టినామంటే పిల్లలకి పాలు లేనిది కూడా పాలు పడిపోతుంది బాలింతలకి. ఆంధ్రాలో కూడా చిక్కితింది అనుకుంటాను. చూడండి, చిక్కితే ఇది తాలింపు చేసుకుని తినండి. ఇంకోసారి నేను తాలింపు ఎలా చేయాలో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. టైం లేదు, ఈరోజు లేట్గా లేచినాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయే ఐటమ్ ఎతికినాను ఇంతసేపు. ఇది దొరికింది కాబట్టి ఇది చేసేస్తున్నాను. అంటే ఫాస్ట్గానే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉప్మా తిన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా ఇడ్లీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు గోడంబి తీసుకుందాము. ఒక సైడు జీడిపప్పు అంటారు, ఒక సైడు ముంతమామిడి పప్పు అంటారు. ఈ సైడ్ అనేది గోడంబి అండి. నాకు ఆ లాంగ్వేజే వచ్చేస్తుంది, అర్థం చేసుకుని రిపీట్ చేసి చెప్తాను మీకు. మళ్ళీ ఇంతంత పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉంది. దీన్ని కట్ చేసుకుందాము చిన్నగా. ఇట్లా కట్ చేసుకునేస్తామంటే ఎక్కువ అవుతుంది, అందరికీ దొరుకుతుంది. పిల్లలు ఏరి పెట్టేస్తారు. ఇట్లా చేసినాం అనుకోండి చిన్నగా ఉంటాయి, తినేస్తారు. కాబట్టి ఇట్లా కట్ చేసుకునేయాలి. ఇప్పుడు రవ్వ తీసుకుంటామండి. రవ్వ వచ్చి ఇక్కడ నేను మీడియం రవ్వ, ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ, బాంబాయి రవ్వ కాదు, బెన్సీ రవ్వ కాదు, మీడియం రవ్వ. మీ చేతిలో, నా చేతి తడిగా ఉంది, ఒక నిమిషం మీకు చేతిలో చూపిస్తాను చూడండి. మీడియం రవ్వ. ఇది వేయించే పని కూడా లేదు. మామూలు ఉప్మాకైతే వేయించుతాం కదా, వేయించే పని కూడా లేదు, డైరెక్ట్గా కొలత పెట్టి వేసేయడమే. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మేము ముగ్గురికి లంచ్ బాక్స్ కూడా చేయాలి కాబట్టి నేను ఫుల్గా ఒక గ్లాస్ వేస్తున్నాను. ఒకటి చూద్దాం సరిపోతుందా లేదా ఆలోచిస్తున్నాను. A few years later. సరిపోతుందా లేదా ఆలోచించినాను. తినేక 3 ఇడ్లీ, బాక్స్కి 5 ఇడ్లీ వేసుకోపోతారు కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. నైట్ ఉంటే కూడా మేము నైట్ కూడా తినేస్తామండి, కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే. అంటే పెరిగి వేయకూడదు, పెరిగి వేయకుండా తిరగబాత పెట్టి కలిపి పెట్టేసినామంటే ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని తీసుకొని పెరిగేసి కలిపి ఇడ్లీ పెట్టేయచ్చును. నేను ఇక్కడ 1:30కి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇది ఎక్కువ అవుతుంది, రవ్వ ఇడ్లీ ఎక్కువ అవుతుంది. మన క్వాంటిటీ వేసేది తక్కువగానే ఉంటుంది. అది కలిపి మిక్స్ చేసి ఇడ్లీ పెట్టే ముందరికి కొద్దిగా ఇడ్లీకి పెట్టాలి. చాలా పెట్టినా అంటే పెద్ద ఇడ్లీలు వస్తుంది. కాబట్టి నేను కొంచెం వేస్తాను కాబట్టి ఇది సరిపోతుంది మాకు. ఇప్పుడు దీనికి తిరగబాత పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇది భాగ్యలక్ష్మి తీసుకున్నానండి నేను రవ్వ. ఇక్కడ అదే బాగుంటుంది, లూజ్ బాగుండలేదు. మీ సైడ్ లూజ్ అయినా పర్లేదు, మీడియం రవ్వే తీసుకోండి. బాంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకోవద్దండి, మెల్సీ రవ్వ తీసుకోవద్దండి. ఈ రెండు ఇడ్లీకి బాగుండలేదు, ఇదే బాగుంటుంది. మామూలు ఇడ్లీ రవ్వ వస్తుంది కదా, అదైతే ఈ ఇడ్లీకి బాగుండదు. మామూలు మనం ఉద్దిపప్పు అంతా రుబ్బి చేస్తాం కదా, దానికైతే బాగుంటుంది. ఇట్లా చేసాక నేను ట్రై చేసిన, అది కూడా అదేం బాగా రాలేదు, ఇదే బాగుంది. గోధుమ పిండి, రాగి పిండి అంతా భాగ్యలక్ష్మినే తీస్తాను, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నూనె అయిపోయింది. ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే ఆపేయచ్చు. మాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు చిట్లింది. ఇప్పుడు ఇది గోడంబి వేస్తున్నానండి. ఇది బాగా వేయించుకోవాలి, కొంచెం గోల్డ్ కలర్ రావాలి. ఇది వేగే లోపల కరివేపాకుని చిన్న పీసులుగా కట్ చేసుకునేద్దాం. కట్ చేయలే, చేతిలోనే తుంచేస్తాను నేను. ఇది కలుపుకుందాము. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేది లేదండి, అట్లే పెడుతున్నాను. దీన్ని తీసేసి దీంతో వేసేద్దాం.
దీన్ని వేడిపైనే బాగా కలిపేయాలి ఇట్లా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తాము. ఇది పెనం వేరే స్టవ్ మీద పెట్టేసినానండి. దీంతో తిరుగుబాతుకు పెట్టేయాలి గబగబా అనేసి. చట్నీకి మళ్ళీ మళ్ళీ అంటించే పని ఉండదు. ఇదే పాత్రలోనే చట్నీకి తిరుగుబాత. ఆవాలు, నూనె వేసినాను కదా, ఆవాలు. ఫాస్ట్గా చేయాలంటే మనం ఫాస్ట్గా అన్నీ వెతుక్కొని చేయాలి. ఇప్పుడు ఇంగువ, నేను అన్ని చట్నీలకంతా నేను ఇట్లా కరివేపాకు తుంచే వేస్తాను. నా బంగారు కూతురుంది కదా తినేయాలనేసి. ఇప్పుడు ఇంగువ, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆపేది వద్దండి. స్టవ్ అట్లే పక్కన తీసి పెట్టేద్దాము. ఇడ్లీ పాత్ర పెట్టేస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేద్దాము. ఇదంతా అడ్డం. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేసినాను. ఎసిరి కాగే లోపల దీన్ని కలుపుకునేద్దాము. ఆ క్యారెట్ ఇడ్లీ కుట్టా. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇంతసేపు నీళ్ళలో వేసినానంటే ఈ కూరాకులో మన్నంతా దూరుకో ఉంటుంది కాబట్టి అదంతా వెళ్ళిపోవాలనేసి ఇంతసేపు నీళ్ళలో పెట్టినాను. ఇప్పుడు ఈ కూరాకుని కట్ చేసేదంతానే ఉంది. సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేస్తే బాగా మిక్స్ అయిపోతుంది, తినేస్తారు పిల్లోళ్ళు. కొంచెం పెద్దగా కట్ చేసినామంటే ఏ కాయగూరలు కానీ తిన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం టైం తీసుకొని చిన్నగా కట్ చేయండి. తీసి పెట్టే వాళ్ళకి కష్టమైపోతుంది. అబ్బా దీన్ని ఎప్పుడు తీసి తినేదనేసి తినేస్తారు పిల్లలు. నేను ఈ పాఠాలంతా నేర్చుకుంది ఎవరి దగ్గర తెలుసా? నా కూతురు బంగారీ దగ్గర. మా అమ్మ కూడా అంతే. కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ, టమాటా తొక్కులు అన్నీ తీసి పెట్టేది నేర్చుకునింది. నేను ఇంకా తెలివంతురాలు కాబట్టి నేను ఇంకా సన్నగా కట్ చేసి వేస్తా అంటే విసుగొచ్చేసేది ఆమెకి ఏర్పించేకి. కాబట్టి ఇప్పుడు తినేస్తుంది, అలవాటు చేసుకునేసింది ఆమె కూడా తినేది. ఇప్పుడు మీరు కూడా అంతే అండి. మీ పిల్లలు ఏది తినరో దాన్ని మనం వాళ్ళని కన్నా వాళ్ళు మనకు తెలివి రాకుండా ఉంటే ఎట్లండి? అందుకే ఏం చేయాలి, సన్న పీసులుగా కట్ చేసి వేసేసినామంటే వాళ్ళకి ఏర్పించాలకి విసుగొచ్చేస్తుంది. కాబట్టి ఇంతే అనేసి తినేస్తారు, అలవాటు చేసుకునేస్తారు. ఏర్పించేది మళ్ళీ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఈ కూరాకు దీంతో వేసేస్తామండి. దీనికి సబ్బకి కూరాకు వేస్తేనే అదే స్మెల్, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి నేను సబ్బకి కూరాకు లేదంటే మాత్రం నేను ఈ రవ్వ ఇడ్లీ చేయను. అమ్మ ఇంటికి పోతే అమ్మ వాళ్ళకి దొరికేలేదండి ఇది. కాబట్టి నేను ఇక్కడి నుంచి 2-3 కట్టలు తీసుకొని వెళ్ళిపోయేది. బాగుంటుంది ఈ సబ్బకి కూరకు, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తెచ్చేస్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేయకూడదండి. కట్ చేసి వేసినామంటే మన పిల్లలు చెప్పాలన్నా ఎత్తిపెట్టేస్తారు. కాబట్టి నేను తురుముతున్నాను. క్యారెట్ తురిమేసినాము, దీంతో వేసేద్దాం. ఇప్పుడు దీనికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ కూరాకు క్యారెట్ ఎక్కువ వేసినాను. ఏమంటే రెండు హెల్తీదే కదా కాబట్టి నేను ఎక్కువ వేసినాను. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. పెరుగు వేస్తేనే బాగుండేది ఇది ఇడ్లీ. పెరుగు చూసి వేసుకోండి. దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు. దీన్ని కలుపుకుంటా ఉంటే మీకు పెరుగు ఎంత కావాలని తెలుస్తుంది. ఇందులో ఈనో సోడా వేస్తున్నాను. నేను వంట సోడా ఉపయోగిస్తలేదు, ఈనో సోడా వేస్తున్నాను. ఈనో సోడా దీంతో అర్ధం ప్యాకెట్ అండి. ఒక ప్యాకెట్లో అర్ధం ప్యాకెట్. ఇది ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, మంచిది కాబట్టి మన జీర్ణశక్తి అంతా అవుతుంది. కాబట్టి ఇప్పుడు కడుపు ఉబ్బసం ఉంటే తాగుతాం కదా, కాబట్టి ఇది వేసి తిన్నా ప్రాబ్లం లేదు. వంట సోడా మాత్రం ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని వేసుకున్నాం కదా, పెరుగు చాలదు చూడండి. ఈ పెరుగు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. కలుపుకునేటప్పుడే తెలుస్తుంది మీకు నీళ్ళు వెయ్యాలా వద్దనేసి. ఇక్కడ నీళ్ళు వెయ్యాలి, ఇంకొంచెం పలుసగా ఉండాలి. ఈ గ్లాస్తో అర్ధ గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుతాం కదండి, ఇడ్లీ పిండి కలిపేటప్పుడే మనకు తెలుస్తుంది. చూడండి ఇడ్లీ క్వాంటిటీ దీంతోనే తెలుస్తుంది. అంటే మనం ఇడ్లీ బియ్య పిండి అయితే తెల్లగా ఉంటుంది కొంచెము, ఇది అట్లా కాదు, కొంచెం దానిపైన ఇంకొంచెం గట్టిగా ఉండాలి.
అంటే ఏమంటే నిండా గట్టిగా ఉన్నిందంటే ఇడ్లీ గట్టిగా వస్తుంది, కాబట్టి చూసి కలుపుకోవాలి. మీకు తెలుస్తుంది పెరుగు వేసి కలిపేటప్పుడే తెలుస్తుంది దీనికి ఇంకా కొంచెం కావాలి అనేసి. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు అయిపోయిందండి. ఈ క్వాంటిటీలో కలుపుకుంటే మినిమం 6 మంది తినచ్చండి. తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ తినే వాళ్ళైతే 7 మంది కానీ తినచ్చును. మినిమం ఇది 5 ఇడ్లీ పైన తినలేము మనము. కాబట్టి వాళ్ళ పొట్ట బట్టి వాళ్ళు ఎంత తింటారో దాన్ని బట్టి వాళ్ళ కెపాసిటీ బట్టి చెప్పలేను నేను. మా ఇంట్లో అయితే ఇంత చేసినానంటే 7 మంది కన్ఫామ్ అండి తినచ్చును. ప్లేట్కి అప్లై చేసేకి నెయ్యి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ స్మెల్ బాగుంటుంది ఈ ఇడ్లీకి, కాబట్టి నెయ్యి. నెయ్యి పూసుకునేస్తున్నాం ప్లేట్లకి. ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీకి పెట్టుకుందాం. కొద్దిగానే వేసుకోవాలి, ఇది ఇడ్లీలు పెద్దవి అయిపోతాయి కాబట్టి చూసి వేసుకోండి. ఈ ఇడ్లీనే పెద్దదిగా అవుతుంది, పెరిగేసినాం కదా, రవ్వను ఉబ్బుతుంది, పెరుగును కొంచెం ఉబ్బుతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇదే పెద్ద ఇడ్లీలు అయిపోతుంది. మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఈ అంచు దాటి వచ్చిందంటే అది ఉబ్బిపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఉబ్బుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ కూడా అంతే అండి. ఇక్కడ ఒక ఇడ్లీ ఉంది, ఇక్కడ ఒక ఇడ్లీ ఉంది కదా, పైన ప్లేట్ పెట్టేటప్పుడు ఇడ్లీ మధ్యకి రావాలి. ఇడ్లీ మధ్యకి వచ్చిందంటే కింద టచ్ అవ్వదు, అట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకా మిగిలింది పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఇడ్లీ పెట్టేద్దాము. కరెక్ట్గా 15 నిమిషాలండి ఇడ్లీ ఉడికేకి. ఇప్పుడు దీన్ని పెట్టేసినాము, మూత పెట్టేద్దాం. ఇప్పుడు మిగిలింది కదా ఈ పిండి, ఇంకా 2 ప్లేట్లు అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం వేడిగా వేసుకుంటాం. ఇందులో పెరిగేసినాం కాబట్టి ఈ రోజుకి యూజ్ చేసుకోవచ్చు. అదే పెరిగేయకుండా ఫస్ట్ నేను గోడంబి తిరుగుబాతు పెట్టి పిండి కలిపినాను కదా, రవ్వేసి కలిపినాను కదా, అదైతే 3-4 రోజులైనా నిలువ ఉంటుంది. కావలసినప్పుడు కూర వేసి కలిపేసి పక్కన పెట్టేసినామంటే కావాల్సినప్పుడు 2 గరిటెలు ఎత్తుకొని పెరిగేసుకొని మిక్స్ చేసుకొని ఇడ్లీ వేడిగా ఇడ్లీ పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు యూజ్ చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా కలుపుకున్నాను. ఇప్పుడు చట్నీ చేయాలి కదండి. ఇడ్లీ ఏమో రెడీ అయిపోయినట్లే, చట్నీ చేయాలి కదా, పెరుగు పెట్టుకుందాము. శనగగింజలు చట్నీ చేస్తున్నాను, పల్లీల చట్నీ అంటారు, ఆ చట్నీ చేస్తున్నాను. అందులో కొద్దిగా టెంకాయ వేస్తున్నాను. మా ఇంట్లో శంకు ఊపుతున్నాను. ఒకరోజు ఎవరింట్లోనో శంకు ఊపే సౌండ్ వస్తుందమ్మా అన్నారా. మా ఇంట్లోనే ఆంటీ అంటే, ఏమంటే మీకేమైనా డిస్టర్బ్ అవుతా ఉందా అంటే, లేదమ్మా ఆ సౌండ్ వినాలన్నా కూడా అడిగి రావాలి, నేను ఏ పని చేస్తానన్నా నేను అన్నీ అక్కడక్కడే పెట్టేసి చేతులెత్తి నమస్కారం పెట్టుకుంటాను అట్లా అని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు మీకు శంకు గంట వినిపించాలనుకోలేదు, కానీ వినిపిద్దాం, ఇది మీకు చెప్పాలి కదా అనేసి చెప్తున్నాను. అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ కదా, అన్నీ షేర్ చేసుకోవాలి కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే కారం సరిపోయేంత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడు నేను చింతపండు తీసుకుంటున్నాను, రవ్వంతా తీసుకుంటున్నాను. టిఫిన్ కాబట్టి ఎక్కువ పులుపు వేయకూడదు, కొద్దిగా తీసుకుంటాను. అదే అన్నంకి సంగటికి అయితే అది వేరే క్వాంటిటీలో తీసుకోవాలి చింతపండు. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేద్దాం. శనగగింజలు ఏగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నాను. టొంటటై. ఇప్పుడు మిక్సీకి కావాల్సినవన్నీ మిక్సీకి వేసుకునేద్దాం. నేను ఇక్కడ కొద్దిగా టెంకాయ వేసుకుంటున్నాను, కొద్దిగా ఏంలో పొడిపింది టెంకాయ వేసేస్తా. దీంతోనే తెల్లగడ్డలు ఎన్ని పాయలు అని చెప్తున్నాను నేనండి, 5 పాయలు తెల్లగడ్డలు, ఓ రవ్వంతా చింతపండు. ఇప్పుడు శనగగింజలు మిక్సీకి వేసుకునేద్దాము. చాలామంది ఈ పొట్టు తీస్తారండి, ఈ పొట్టు తీస్తారు, ఇక్కడ నేను తీసేయలేదు. ఇది హెల్త్కి మంచిది అనేసి అమ్మ తీయద్దు అనింది కాబట్టి నేను తీసేయలేదు, నేను అట్లే వేసుకుంటున్నాను. ఇంతకీ మీ ఇంట్లో ఏం టిఫిను? మా ఇంట్లో రవ్వ ఇడ్లీ. మీ ఇంట్లో ఏం టిఫినో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కొత్త వంటలు ఉంటే నేను చూసి నేర్చుకుంటాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. ఇందులో ఎర్రగడ్డ ఒకటి చిన్నది ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. దీంతోనే నీళ్ళు, మళ్ళీ ఉప్పు, ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. చట్నీ కదా, కల్లుప్పు రుబ్బేది కాబట్టి కల్లుప్పు, మళ్ళీ చాలకపోతే సాల్ట్, దీనికి ఎంత పడుతుందో అంత. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేసినాము చూడండి.
ఈ మాత్రం మెత్తగా అయితే చాలు. ఇప్పుడు దీన్ని తీసి నేను అప్పుడే అందుకే తెలివిగా తిరుగుబాతు పెట్టేసినాను చూసారా. ఇప్పుడు ఈ తిరుగుబాతులో వేసేద్దాం. ఇప్పుడు చట్నీని నీళ్ళు పోయకుండా కలుపుతున్నానండి. కలిపేసి నేను గట్టిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ రవ్వ ఇడ్లీకి ఎప్పుడు చట్నీ పల్చగానే ఉండాలి, గట్టిగా ఉంటే అంత బాగుండదు. పల్చగా ఉంటే బాగా దాన్ని డిప్పు చేసుకొని తినచ్చు. ఇప్పుడు చట్నీను రెడీ అయిపోయిందండి. చూడండి, పల్చగా ఉండాలని చెప్పినాను కదా, మా ఇంట్లో ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు చట్నీ పక్కన పెట్టేస్తాము. ఇదంతా క్లీన్ చేసుకునేస్తాను. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, ఇడ్లీ దించేయాలి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయింది, చూద్దాము. తీసేసి పాపకి టైం అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన ఇడ్లీ దించేస్తున్నా. ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది, ప్లేట్కి తీసుకుంటున్నాను. ఇది అతుక్కొని కూడా అతుక్కోదండి, బిన్నె ఇట్లా అంటానే వచ్చేస్తుంది ఇడ్లీ, ఊరికే అట్లా ఉంటుంది. చూడండి, ఇడ్లీ మెత్తగా వచ్చింది. తుంచి చూపించేదా, చూడండి చాలా మెత్తగా వచ్చింది ఇడ్లీ. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఉప్మా తిన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా ఇడ్లీ చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. నేను క్యారెట్ వేసినాను కాబట్టి కొంచెం కలర్గా వచ్చింది ఇడ్లీ. క్యారెట్ వేయకపోతే వైట్గానే వస్తుంది, క్యారెట్ వేస్తేనే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మా పాపకి ఇచ్చేస్తున్నాను. ఇంకొక ఇడ్లీ పెట్టి మా బంగారికి. చూడండి, మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఇడ్లీలు. అక్కడ పాప మామ ఇద్దరు తింటున్నారు, చాలా బాగుందంట. వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మీకు చెప్తున్నాను. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చూసాను కదా, ఈజీ రెసిపీ. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, బిజీ పీపుల్కి నా ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదు. మీరు ఎందులోనూ రాజీ పడకండి. ఇలాంటి ఫాస్ట్ వీడియోలు మరొకటి ఉంది, చూడండి. ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.